పరిచి ఎంతో క్షేమాన్ని ఇచ్చారు. ఆయనకి ఏమి ఇచ్చినా ఆయన రుణం తీర్చలేం. మరి 40 దినాల ఉపవాస ప్రార్థనలు, ఈస్టర్ పండుగ కార్యక్రమాలన్నీ దేవుడు అద్భుతంగా మరి జరిగించారు. ఆయనకి ఏమి ఇచ్చినా తీరదు. యేసు ప్రభు మన కోసం తిరిగి లేచాడు. ఆయన దేవుని స్తోత్రం కలిగిన గాక. వింటున్న ప్రియ సహోదరి, ఈ టీవీ ప్రోగ్రాం కూర్చున్నటువంటి వర్తమానం వింటూ ప్రియులరా, దేవుని వాక్యాన్ని వింటున్నటువంటి మీ అందరికీ నా నిండి వందనాలు చెల్లిస్తున్నాను. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును గాక. చూడండి, బైబిల్ గ్రంథంలోంచి కొన్ని విషయాలు మనం చదువుకుందాం. యేసు ప్రభు ఎందుకు ఈ లోకానికి వచ్చాడు అంటే, దేవుని స్తోత్రం కలిగిన గాక. చూడండి, ఆయన పొందిన దెబ్బల చేత మనకి స్వస్థత కలిగింది. ఆయన పొందినటువంటి దెబ్బల చేత మనకి ఏం కలిగిందంట? స్వస్థత కలిగిందంట. యేసు ప్రభు గారు చనిపోయి తిరిగి లేచాడు. ఆయన దేవుని స్తోత్రం. ఆయన ఎవరి కోసం తిరిగి లేచి ఈ భూమి మీదకి వచ్చాడు అంటే మనందరి కోసం మాత్రమే. దేవునికి స్తోత్రం కలుగును గాక. చూడండి పిల్లరా, ఎవరు నశించిపోకూడదు, అందరూ రక్షించబడాలి. యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చినని బైబిల్ చెప్తాం. దేవుని స్తోత్రం కలిగిన గాక. చూడండి, దేవుడు వాగ్దానం చేసిన తండ్రి ఆయన 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం మైక్ తీసుకుని చక్కగా చదవండి. దేవుని స్తోత్రం కలిగిన గాక. చూడండి, జీవించేవాడికి మీదట తమ కొరకు కాదు, తమ నిమిత్తము మృతి పొంది తిరిగి లేచిన వాని కొరకే జీవించుటకు ఆయన అందరి కొరకు మృతి పొందినని నిశ్చయించుకున్నాం. దేవునికి స్తోత్రం కలిగిన గాక. కొంతమంది కోసమే కాదంటండి ఆయన. చూడండి, దేవుని వాక్యం చెప్తుంది, ఈ భూమి మీద పిల్లరా దేవుడు వాగ్దానం చేస్తూ ఆయన ఒక ప్రత్యేకమైనటువంటి రీతిలో దేవుని యొక్క కృప, దేవుని స్తోత్రం కలిగిన గాక. అందుకని ఆయన అంటాడు, జీవించేవాడు ఇక మీదట తమ కోసం కాదంటండి. చూడండి, చాలామంది బిడ్డల కోసం, వీళ్ళ కోసం, నా కుటుంబం కోసమే, లేకపోతే వీళ్ళ కోసమే బ్రతుకుతున్నానండి అంటారు. దేవుని స్తోత్రం కలిగిన గాక. కానీ ఆయన ఎందుకు చనిపోయి తిరిగి లేచాడు అంటే, జీవించేవాడికి మీదట తమ కొరకు కాదు కానీ మృతి పొంది తిరిగి లేచిన వారి కొరకే జీవించాలంటండి. దేవుని స్తోత్రం. ఎవరు తిరిగి లేచారు? యేసయ్య. అందరూ చెప్పండి. దేవుని వాక్యం చెప్తా ఉంది. వింటున్న వారులారా, ఈ ప్రోగ్రాం చూస్తున్న వారులారా, దేవుని వాక్యం చెప్తా ఉంది. ఆయన ఎందుకు చనిపోయి తిరిగి లేచాడు అంటే, దేవుని వాక్యాన్ని బట్టి మనం చూస్తే మనం ఎవరి కోసం బ్రతకాలి? దేవుని స్తోత్రం కలిగిన గాక. ఎవరి కోసం బ్రతకాలండి? తిరిగి లేచిన వారి కోసం బ్రతకాలంట. మన కోసం చనిపోయి తిరిగి లేచినటువంటి ఆ పరిశుద్ధుడి కోసం మనం బ్రతకాలంటండి. దేవుని స్తోత్రం కలిగిన గాక. చూడండి, ఎందుకు బ్రతకాలి అంటే క్రీస్తులో మనము జీవించాలి. క్రీస్తుతో సహవాసం, క్రీస్తుతో దేవుని వాక్యాన్ని బట్టి మనం చూస్తే ఆయన అంటాడు, ఆయన అందరి కొరకు మృతి పొందినని నిశ్చయించుకొనిచున్నాము. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన అందరి కోసము చనిపోయి తిరిగి లేచాడంటండి. దేవునికి స్తోత్రం కలిగిన గాక. యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చెను కాబట్టి ప్రియులరా, దేవుని వాక్యం చెప్తా ఉంది, ఆయన పరిశుద్ధుడు, పాపం లేనివాడు, పవిత్రుడు. కాబట్టి బైబిల్ గ్రంథంలో మనం చూస్తే మరి దేవుడు వాగ్దానం చేసిన తండ్రి ఆయన అంటున్నాడు, ఇదిగో 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 16వ వచనంలో ఒక మాట రాయబడి ఉంది, కావున మేము అధైర్యపడము. చూడండి, బాహ్య పురుషుడు, అంతరంగ పురుషుడు దినదినము నూతన పరచబడుతున్నాడండి. దేవుని స్తోత్రం కలిగిన గాక. చూడండి, బైబిల్ గ్రంథములో మనం చూస్తే ఆయన అంటాడు, 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 16వ వచనములో రాయబడి ఉందండి, కావున మేము అధైర్యపడము. ఎందుకంటే దేవుడు మన కోసం అయినా, చూడండి పిల్లరా, పునరుద్ధాన శక్తిని దేవుని వాక్యం చెప్తా ఉంది, ఆయన మన కోసము తిరిగి లేచెను. బైబిల్ గ్రంథంలో ఆయన అంటాడు అధైర్యపడం. కాబట్టి మేము అధైర్యపడము. బాహ్య పురుషుడు ఒకవేళ కృషించిపోయినను అంతరంగ పురుషుడు దినదినము నూతన పరచబడుతున్నాడు. చూడండి పిల్లరా, శ్రమలనే సమస్య, చూడండి ఇబ్బందులన్నీ కొలిమి, బాధలనేటువంటి పరిస్థితి కుటుంబాల్లో మనం చూస్తే ఏ కుటుంబంలో ఏమి లేదు చెప్పండి? నెమ్మది లేదు. యేసు ప్రభు ఎన్ని శ్రమలు అనుభవించాడు చెప్పండి. ఆయన పొందిన దెబ్బలే మనకి స్వస్థతనిచ్చినాయి అంట.
చూడండి, తిరిగి లేచాడు ఆయన మన కోసం. ఎందుకు అంటే రక్షించడానికి. దేవుని స్తోత్రం కలుగును గాక. అందుకని ఆయన అంటాడు, ఒక భక్తుడు సాక్ష్యం ఇస్తున్నాడండి. పిల్లరా, ఈ బహాటంగా కనపడే ఈ పురుషుడు ఒకవేళ కృషించిపోయినను అంతరంగ పురుషుడు దినదినమును నూతన పరచబడుతున్నాడటండి. దేవుని స్తోత్రం కలిగిన గాక. చూడండి, హృదయంలో ఏమవ్వాలంట? పరివర్తన రావాలంటండి. దేవుని స్తోత్రం. హృదయం ఉప్పొంగాలంటండి. దేవుని వాక్యం చెప్తుంది, హృదయం అనే కోవిల, హృదయం అనే యొక్క పిల్లల బైబిల్ గ్రంథములో మనం చూస్తే ఈ హృదయంలో మనము చోటివ్వాలి ఆయనకి. దేవుని స్తోత్రం కలిగిన గాక. అందుకని ఆయన అంటాడు, ఒకవేళ ఈ యొక్క బహాటంగా కనబడి ఈ శరీరము కృషించిపోయినను సాక్షిగా బ్రతకాలి. ఎన్ని శ్రమలు వచ్చినా, కష్టాలు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా, సమస్యలు వచ్చినా, పిల్లరా చెప్పుకోలేని సమస్య నీకు వచ్చినా దేవుని వైపు చూస్తూ మన హృదయాన్ని ఉప్పొంగేలా చేసుకోవాలంటండి. దేవుని స్తోత్రం కలిగిన గాక. అందుకని ఆయన అంటున్నాడు, మేము ఏమీ అధైర్యపడం. దేవుని స్తోత్రం. ఏమని అంటే, ఇదిగో పరలోకము దేవుడు నాకు దర్శనం ఇచ్చాడు, అందులో కూర్చుని ఉన్నాం, ప్రతి గృహం మీద సుగుణాన్ని రాయబడి ఉంది అని చెప్పిందండి. దేవుని స్తోత్రం కలిగిన గాక. చూడండి, గుడారము పిల్లరా, దేవుని వాక్యం చెప్తుంది, పరలోకములో ఏముంది అంటే మనకి శ్రేష్టమైనటువంటి గుడారం ఉన్నది, ఇల్లు. దేవుని స్తోత్రం మనకి ఆయన సిద్ధపరిచాడంటండి. దేవుని స్తోత్రం కలిగిన గాక. ఈ చేతి పనితోది కట్టబడింది ఎప్పటికైనా ఏమైపోతుంది చెప్పండి? శిథిలమైపోతుందండి. దేవుని స్తోత్రం. అక్కడ చేతితో కాదంటండి, ఆయన స్తుతులతో కట్టబడినటువంటి పిల్లరా, దేవుని వాక్యం చెప్తుంది, పరిశుద్ధ పట్టణములో మరి కట్టబడినటువంటి ఆ గుడారం గురించి ఆయన చెప్తున్నాడు. ఇదిగో భూమి మీద మన గుడారం ఏమైపోద్ది అంటే శిథిలమైపోతుంది. దేవుని స్తోత్రం కలిగిన గాక. కాబట్టి పరలోకములో ఆయన చెప్తున్నాడు. కిందకి చదివితే ఆయన అంటాడు, చూడండి, ఆ చేతి పని కాక చూడండి, నిత్యం అంటే స్థిరంగా ఉండేది. చూడండి, నివాసము పరలోకమందు మనకున్నదని ఎరిగి మనము దిగంబరులము కాక వస్త్రము ధరించుకున్న వారుగా కనబడదుము. దేవుని స్తోత్రం కలిగిన గాక. దిగంబరులు ఎవరు? వస్త్రాలు ధరించుకున్నవారు ఎవరు చెప్పాలి? దేవుని స్తోత్రం కలిగిన గాక. చూస్తున్న ప్రియ సహోదరి, వింటున్న వారులారా, దేవుని వాక్యం చెప్తూ ఉంది. ఇదిగో బైబిల్ గ్రంథములో మనం చూస్తే ఆయన అంటాడు, మనము దిగంబరులము కాక వస్త్రము ధరించుకున్న వారు వలె కనబడదము. ఎందుకంటే రక్షణ వస్త్రం మనకు ధరించుకున్నాం. దేవుని స్తోత్రం కలిగిన గాక. ఏ వస్త్రం ధరించుకున్నామమ్మా? రక్షణ వస్త్రం ధరించుకుని, మహిమా వస్త్రం ధరించుకుని ఆయన దగ్గరికి వెళ్తున్నాం. దేవుని స్తోత్రం కలిగిన గాక. చూడండి, దేవుని వాక్యాన్ని బట్టి మనం చూస్తే పిల్లరా, మనము దిగంబరులుగా లేవు. బైబిల్ చెప్తా ఉంది. ఏమండి, దిగంబరం గలవాడు బయటికి రావడానికి సిగ్గుపడతాడండి. అవును కదా? వస్త్రాలు ధరించుకున్నవాడు బహిరంగంగా బయటికి వస్తాడండి. దేవుని వాక్యం చెప్తా ఉంది, పరలోక సంబంధమైనటువంటి ఆ పట్టణానికి వెళ్ళడానికి అందరికీ అర్హులు కాదు. దేవుని స్తోత్రం కలిగిన గాక. చూసారు ఎంత అర్థం ఉందో మాటలో? ప్రియ సహోదరి, సహోదరుడా, దేవుని వాక్యం చెప్తా ఉంది. చాలా అద్భుతమైన విషయం అండి. ఎంత చక్కని పరలోకములో కూర్చుని మహిమా వస్త్రంతో కప్పబడి గొప్ప వెలుగుతో అక్కడ ఉండటం నేను చూసి తిని అని చెప్పగలిగింది ఒక సహోదరి. దేవుని స్తోత్రం కలిగిన గాక. పిల్లలు అందరికీ ఉండదండి అర్హత. దేవుని వాక్యం చెప్తా ఉంది. కోట్ల మంది ప్రజలుండగా దేవుడు మనల్ని ఎన్నుకున్నాడు, ఏర్పాటు చేసుకున్నాడు. దేవుడి భాగ్యాన్ని ఇచ్చాడు నీకు, నీ కుటుంబానికి. ప్రియ సహోదరి, ఇంకా లోకములో శాపములో పాపములో కాదు, కానీ సంవత్సరాలు జరుగుతూ ఉండగా నూతన పరచబడాలి. అందుకని ఆయన అంటున్నాడు, జీవించేవాడికి మీదట తమ కోసం, తమ పిల్లల కోసం, తమ భర్త కోసం, తమకు ఆస్తి కోసం, తమకున్న దాన్ని బట్టి బ్రతకడం కాదు. కానీ ఏమండి, బైబిల్ చెప్తా ఉంది తమ కోసమే. దేవుని స్తోత్రం. ఒక సహోదరి నాకు తెలుసండి. ఆమె చాలా మంచిగా ఒక చోట పని చేసేది. దానంతటికీ అధికారం కలిగినటువంటి వ్యక్తిగా తాళాలు ఆమె దగ్గరే ఉండేయండి. ఆమెకి భయంకరమైన జబ్బు చేసింది ప్రియ సహోదరి. ఆ జబ్బు చేసినప్పుడు ఆమె నా దగ్గర కూర్చున్నప్పుడు నాతో అనేది, ఈ తాళాలు మరలా ఎవరికి ఇవ్వబడతాయో, ఈ తాళాలు మరలా ఎవరికి ఇవ్వబడతాయో
అని ఏడ్చేదండి. దేవుని స్తోత్రం కలిగిన గాక. చూడండి, బైబిల్ చెప్తా ఉంది, దేవుని వాక్యాన్ని బట్టి మనం చూస్తే పిల్లరా దిగంబరులుగా ఉండటం కాదు కానీ మహిమా వస్త్రము కప్పబడిన వారు వలే. ఆయన అంటాడు, దేవుడు మనకి ఎలాంటి ఏర్పాటు చేశాడో చూసారు. అసలు దేవుని వాక్యం చెప్తా ఉంది, అన్నిటికీ అధికారం. దేవుడు గొప్ప భాగ్యాన్ని ఇచ్చాడు. అందుకని ఆయన అంటాడు, ఇంకా కిందకి చదివితే, కాబట్టి పరలోకము నుండి వచ్చి మన నివాసము ఇంకా ఈ గుడారంలో ఉన్న మనం చాలండి. ఇక్కడుంటే ఎంతకాలం చూసినా భారం మోసుకుంటూ మూలుగుతూ కష్టపడుతూ ప్రయాసపడుతూ ఇంకా ఏదో, అవును కదా చెప్పండి. దేవుని స్తోత్రం కలిగిన గాక. బైబిల్ గ్రంథంలో మనం చూస్తే ఆయన అంటాడు, దేవుడు మనకి ఎంతో గొప్ప భాగ్యాన్ని ఇచ్చాడు. అందుకని ఆయన చెప్తున్నాడు, కాబట్టి మేము అధైర్యపడము. ఎన్ని శ్రమలు వచ్చినా ఎన్ని కష్టాలు వచ్చినా మేము ప్రభు వైపే చూస్తాము అని చెప్పాడు భక్తుడు. దేవుని స్తోత్రం కలిగిన గాక. కాబట్టి ప్రియులరా, ఆ పరలోక రాజ్యములో దేవుడు మనకి ఏం సిద్ధపరిచాడు అంటే ఎంత చక్కని మాటలు ఉన్నాయో. కాబట్టి ఈ భూమి మీద ఉన్నటువంటి ఎన్ని కోట్లు పెట్టి కట్టినా ఏమైపోతుంది చెప్పండి? శిథిలమైపోతుందండి. దేవుని స్తోత్రం కలిగిన గాక. కానీ పరలోకములో నివాసము ఉన్నదని మనము ఎరుగుదుము. దేవుని స్తోత్రం కలిగిన గాక. అందుకని అన్ని సిద్ధపరచడానికి వెళ్తున్నాను అంటాడు యోహాను సువార్త 14లో. బైబిల్ చెప్తా ఉంది, దేవుని వాక్యాన్ని బట్టి మనం చూస్తే దేవుడు అన్ని సిద్ధపరిచినటువంటి దేవుడు అండి మన కోసం. దేవుని స్తోత్రం కలిగిన గాక. అందుకనే యేసు ప్రభు ప్రియులరా పాపులను రక్షించడానికి యేసుక్రీస్తు లోకానికి వచ్చెను. నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షించబడును. బైబిల్ గ్రంథంలో మనం చూస్తే దేవుడు ఎన్నో అద్భుతమైన విషయాలు మన ముందుంచాడండి. దేవుని స్తోత్రం కలిగిన గాక. ఇంటున్న ప్రియ సహోదరి, దేవుడు వాగ్దానం చేశాడు. ఎవరి కోసం బ్రతుకుతున్నావు? ఎవరి కోసం జీవిస్తున్నావు? దేనికోసం బ్రతుకుతున్నావు? కాబట్టి ఈ లోకములో అన్నీ ఉండొచ్చండి, కానీ బైబిల్ గ్రంథంలో మనం చూస్తే దేవుడు వాగ్దానం చేసిన తండ్రి ఆయన అంటాడు. చూడండి, అక్కడే 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 17వ వచనంలో ఒక మాట రాయబడి ఉంది. చూడండి, 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 17వ వచనములో అంటాడు, కాగా ఎవడైనను క్రీస్తు యేసునందున ఎడల వాడు నూతన సృష్టి. చూడండి ఎంత అర్థం ఉందో. క్రీస్తులో ఉంటేనే శక్తి. క్రీస్తులో ఉన్నవాడికి నూతన శక్తి. పిల్లరా, ఎవరైనా సరే కుల మత ఏ భేదం లేదండి. దేవుని స్తోత్రం. ఏ భేదము లేదు. ఆయన అంటాడు, వయసుతో నిమిత్తం లేదు. దేవుని వాక్యం చెప్తా ఉంది, ఎవడైనను క్రీస్తునందున ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో క్రొత్త వాయెను. చూడండి, సమస్తమును దేవుని వలనైనవి. ఆయన మనల్ని క్రీస్తు ద్వారా అనుగ్రహించాడు. హల్లెలూయా. ఎంత అర్థం ఉందండి ఆ మాటలో. పిల్లరా, దేవుని వాక్యం చెప్తా ఉంది, ఎవరైనా సరే క్రీస్తునందున్న ఎడల, క్రీస్తుతో సహవాసం. దేవుడు ఎన్ని కార్యాలు చేశాడో మన జీవితంలో, ఎన్ని అద్భుతాలు చేశాడు ఆయన. కాబట్టి మనం ప్రతి ఒక్కళ్ళం గమనించవలసింది, వింటున్న వారులరా, ఈ ప్రోగ్రాం చూస్తున్న వారులరా, దేవుని వాక్యం చెప్తా ఉంది, ఎవరి కోసమో బ్రతకటం కాదండి. ఎవరి కోసం బ్రతికిన వాళ్ళు చేయి విడిచిపెట్టేయచ్చు, కానీ వారి కోసం వీరి కోసం బ్రతకటం కాదు. కానీ నీ కోసం చనిపోయి తిరిగి లేచిన వారి కోసమే బ్రతకాలంటండి. దేవుని స్తోత్రం కలిగిన గాక. యేసు ప్రభు తిరిగి లేచాడండి. మీ హృదయాన్ని కలవరపడనీయకుడి. చూడండి ప్రియులరా, విశ్వాసం ఉంచండి. ఎవరి యందు? ఆయన అంటాడు, నా యందు విశ్వాసం ఉంచుడి, తండ్రి ఇంట అనేక నివాసాలు ఉన్నాయంట. లేకపోతే నేను మీకు చెప్తాను. చూడండి ఎంత అర్థం ఉందో అందులో. ఆయన మన కోసం ఎన్నో, చూడండి, తండ్రి ఇంట అనేక నివాసాలు ఉన్నాయంటండి. దేవుని స్తోత్రం కలిగిన గాక. అనేక ఇళ్ళు ఉన్నాయంట. ఆమె చెప్పినప్పుడు నాకు చాలా సంతోషం వేసింది. చాలా గృహాలు ఉన్నాయి.
అవి చూడముచ్చటగా ఉన్నాయి, అందంగా ఉన్నాయి, చాలా మరి చూస్తుంటే చాలా కన్నీళ్ళు వస్తున్నాయి. ఆ మధ్యలో ఉండటం నేను చూశానని చెప్పిందండి. దేవుని స్తోత్రం కలిగిన గాక. నా తండ్రి పరలోకం చూపించినప్పుడు కూడా నిజంగా చాలా సంతోషకరమైన, నేను ఇక్కడే ఉంటానంటే ఆ ప్రభు అన్నారు మళ్ళీ వద్దు కానీ వెళ్ళన్నారండి నన్ను. దేవుని స్తోత్రం కలిగిన గాక. దేవుడు ఎంత గొప్ప దేవుడో తెలుసా. ఆయన ఆశ్చర్యం. ఆ మాటలు తలంచుకుంటేనే, జ్ఞాపకం వస్తేనే మరలా వద్దు కానీ వెళ్ళు. అప్పటికే 1-2 గంటలు అయిపోయింది. పరలోక దర్శనం ప్రభు ఇచ్చారు. ఇంకా నరకం చూస్తే ఇంకా చెప్పక్కర్లేదు. అసలు భయంకరమైనటువంటి ఉగ్రత. నమ్మి బాప్తిసం పొందినవాడు మాత్రమే అక్కడ అర్హుడు. నమ్మని వానికి శిక్ష ఉందంట. నమ్మండి, రక్షణ పొందండి. ఇదే అనుకూల సమయం. ఇంకా రానున్న దినాల్లో పరిస్థితులు ఎలా ఉంటాయో చెప్పలేం. చాలా భయంకరమైన దుర్దినాల్లో ఉన్నాం. అపాయకరమైన కాలంలో వచ్చినని తెలుసుకుని ఇదిగో అనేక గుర్తులు నెరవేరుతున్నాయి అని చెప్పాడు ఆయన. కాబట్టి తండ్రి అంటే ఏమున్నాయంటే అనేక నివాసాలు ఉన్నాయంటండి. 1-2 ఏమండి? ఆమె చెప్పింది కరెక్ట్గా సరిపోయిందా లేదా? చూడండి, దేవుని వాక్యం చెప్తా ఉంది, తండ్రి ఇంట అనేక నివాసాలు ఉన్నాయి. లేని ఎడల నేను మీతో చెప్తాను, వెళుచున్నాను, నేనుండు స్థలములో మీరుండులాగున మరలా వచ్చి నేను తీసుకెళ్తాను. అభయం ఇచ్చాడండి. ఎంతమంది నమ్ముతున్నారు చెప్పండి? ఈ ఉపవాసాలు ఎందుకు, ఈ ప్రార్థనలు ఎందుకండి, ఈ చర్చలు ఎందుకు, ఈ ఏర్పాట్లు ఎందుకు, ఈ ప్రయాస ఎందుకంటే బైబిల్ చెప్తా ఉందండి, సిద్ధపాటు కోసం సిద్ధపడతారని దేవుని వాక్యం చెప్తా ఉంది. వచ్చేవాడు త్వరగా వస్తానని వాగ్దానం చేశాడండి. వస్తాడాయన, నమ్మాలంతే. వస్తానని చెప్పిన వ్యక్తి, ఏమండి, వస్తానని చెప్పిన మాట ఇచ్చిన వ్యక్తి వస్తాడా రాడా చెప్పాలి? తప్పకుండా వస్తాడండి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. వస్తాడు. కాబట్టి దేవుని వాక్యం చెప్తా ఉంది. ఆయన అంటాడు, నేనుండు స్థలములో మీరుండేలాగున. దేవునికి స్తోత్రం. ఎంతమంది ఉన్నారు? కోట్ల మందికి అక్కడ సిద్ధపరచబడ్డాయి. దేవుని స్తోత్రం కలుగునుగాక. చూడండి, ఎంతమంది ఈ భూమి మీద సిద్ధపరచబడుతున్నారో వారందరికీ నివాస స్థలములు అక్కడ దాచబడ్డాయి, సిద్ధపరచబడ్డాయండి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అవునా కదా? దేవుడు వాగ్దానం చేసిన తండ్రి. నమ్మితే మహిమను చూస్తావు, నమ్మితే మహిమను చూస్తావు. నేను ఉండే స్థలములో మిమ్మల్ని ఉంచుతాను. ఎవరిచ్చారండి అభయం? తండ్రి, పరమ తండ్రి, పరలోకమందున్న తండ్రి, మన కోసం ప్రాణం పెట్టిన తండ్రి, మన కోసం ప్రాణం పెట్టి తిరిగి లేచిన తండ్రి. ఎన్నో శ్రమలు, కష్టాలు, ఇబ్బందులు, ఎన్నో పాట్లు ప్రయాసపడినటువంటి తండ్రి. ప్రియులారా, ఆయన ఎన్ని బాధలు పడ్డాడు ఒక్కసారి. ఏమండి, అసలు చాలా మరి చూస్తే నమ్మిన వారు ఎంతో మోసం, చాలా భయంకరమైన దుర్దినాలు. ఇవి చూస్తేనే మనం కృంగిపోతుంటే ఆయన చేసిన అద్భుతాలు ఎలాంటివి అంటే చాలా గొప్పవండి. కుంటివాడిని నడిపించాడు, గుడ్డివాడికి చూపించాడు, రోగిని స్వస్థపరిచాడు, కుష్టి రోగిని బాగు చేశాడండి. అలాంటి వారిని బాగు చేసిన యేసయ్య పిల్లరా ఎందుకు పనికిరానటువంటి మనల్ని బ్రతికించి రక్షించి ఈ స్థితిలో పెట్టాడు అంటే ఆయనకి మనం థ్యాంక్స్ చెప్పుకోవాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. ఏమండి, అలాంటి వాళ్ళందరూ మరి ఆయనకి ఎన్ని మేళ్ళు చేసినా, ఎన్ని ఉపకారాలు చేసిన వాళ్ళందరూ ఏం చెప్పారు? మోసం. కానీ ఆయన మాత్రం పిల్లరా చాలా ఓర్చుకున్నాడండి. ఆయన ఓర్పు ఎంత అంత కాదు, ఆయన సహనం ఎంతో. అందుకని ఆయన సహనాన్ని చూపించాడండి మనకి. ఏం చూపించాడండి? ఆయన సహనం చూపించాడండి. దేవుని స్తోత్రం కలిగిన గాక. ఇంకా చదివితే చూడండి, నేనుండు లాగున మరలా వచ్చి నేను మిమ్మల్ని తీసుకెళ్తాను. ఇంకా అదండి. దేవునికి స్తోత్రం కలిగిన గాక. చూడండి, దేవుడు ఏమి సిద్ధపరిచాడు అంటే సమస్తమును సిద్ధపరిచాడండి మనకి. దేవునికి స్తోత్రం కలిగిన గాక. అందుకని ఆయన అంటాడు, ఇంకొక మాట చదువుదాం. చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 8వ వచనంలో ఒక మాట రాయబడింది. ప్రియ సహోదరి సహోదరుడా, ఆయన ఇక మీదట చూడండి, దేవుని వాక్యాన్ని బట్టి మనం చూస్తే ఆయన మన కోసము తిరిగి లేచాడు. మృతి పొంది తిరిగి లేచిన వాని కోసమే మనం బ్రతుకుదాం. మన గుడారం ఎక్కడుంది? పరలోకమందున్నదని ఎరిగి మనము స్థిరులను కదలని వారిగా ఉందముగాక. కాబట్టి 5:8 అంటాడు చూడండి, మీరు పూర్వమందు చీకటి అయ్యున్నారు,
ఇప్పుడైతే ప్రభుని బట్టి మీరు వెలుగై ఉన్నారు. కాబట్టి వెలుగు ఫలము చూడండి, వెలుగు ఫలము మంచితనము అదండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. మీరు పూర్వము చీకట్లో ఉన్నారు. గతంలో మీరు చూస్తే చూడండి పిల్లరా, పాపములో శాపములో మరి భయంకరమైన ఉగ్రతలో మీరు ఉన్నారు. కానీ ప్రభువుని బట్టి మీరు ఇప్పుడు ఏమై ఉన్నారు అంటే వెలుగై ఉన్నారు. కాబట్టి మీరు వెలుగు సంబంధులు. కాబట్టి నేను మీకోసం పిల్లరా, ఆయన అంటున్నాడు, జీవించేవాడికి మీదట ఎవరి కోసం బ్రతకాలంట? యేసయ్య కోసమే బ్రతకాలి. మా ఆయన గురించి, నా భర్త గురించి, నా బిడ్డల గురించేనండి, వీడి గురించే బ్రతుకుతున్నాను, లేదా ఎప్పుడో వెళ్ళిపోతున్నాను అంటుంది ఒక సహోదరి. వాడు చూడండి, దేవుని స్తోత్రం కలిగినగా. ఆమె చూడదండి, దేవుని స్తోత్రం కలిగినగా. ఎవరు చూడరు. దేవుని వాక్యం చెప్తుంది, నీ కోసము చనిపోయి తిరిగి లేచినటువంటి యేసయ్య కోసం నీవు బ్రతకటానికి తీర్మానం చేసుకోవాలండి. దేవుని స్తోత్రం. కాబట్టి పూర్వం నీకేమీ తెలియదు, లోకములో అజ్ఞానములో ఇంకా చేయవలసింది ఇంకా పిల్లరా, దేవుని వాక్యాన్ని బట్టి మనం చూస్తే అజ్ఞానంలో ఉన్న నిన్ను ఆయన అంటాడు ఆ రోజుల్లో చూసి చూడనట్టుగా ఉన్నాడంట. కానీ ఇప్పుడైతే అంతటా అందరూ మారు మనసు పొందాలని ప్రభు ఇష్టపడుతున్నాడండి. దేవుని స్తోత్రం కలిగిన గాక. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని వాక్యాన్ని బట్టి మనం చూస్తే మనం ఎవరి కోసం బ్రతకాలి అంటే చనిపోయి తిరిగి లేచిన యేసయ్య కోసమే మనం బ్రతుకుదాం. దేవుడి మాటలు దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. సహోదరి సహోదరుడా, ఈ ప్రోగ్రాం చూస్తూ ఈ టీవీ ముందు కూర్చొని వర్తమానం వింటున్న ప్రియ సహోదరుడా సహోదరి, దేవుని వాక్యం చెప్తా ఉంది, ఇదిగో దేవుడు వాగ్దానం చేసిన తండ్రి. కాబట్టి ఆయన అంటున్నాడు, ఈ భూమి మీద ఉన్నటువంటి ఆ యొక్క మరి నివాస స్థలము శిథిలమైపోయినను దేవుడు వాక్యం బట్టి మనం చూస్తే పరలోకములో దాచబడినటువంటి ఆ యొక్క దానికోసం ఏం బ్రతకాలి అని చెప్పి చాలా శ్రేష్టమైన మాటలు. థ్యాంక్ యూ లార్డ్ జీసస్ హోలీ స్పిరిట్. తండ్రి నీకు వందనాలు. పరిశుద్ధుడు అయిన తండ్రి, మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన దేవా నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఇంతవరకు ఎన్న మాటలు వృధా కాకుండా ప్రతి వాని హృదయంలో దాచుకునే భాగ్యాన్ని ఇవ్వండి అయా. నీ స్తోత్రాలు. ఈ వర్తమానం వింటూ ఈ వర్తమానం చూస్తున్న ప్రతి కుటుంబాన్ని మీరు సిద్ధపరచండి. నిజమే నాయనా, నీకోసం బ్రతికానని, నీకోసమే జీవిస్తానని, నీకోసమే నేను జీవిస్తానని త్యాగం చేసే వారిలాగా సిద్ధపరచండి. నీ నామానికి మహిమ తెచ్చుకున్న వారిని ఆశీర్వదించమని యేసయ్య నామములో ప్రార్థిస్తూ వేడుకొనిచున్నాం తండ్రి. ఆమేన్. మీ అందరికీ నా నిండు వందనాలు. ప్రతి నెల మరి ఉండ్రాజవరంలో జరుగుతున్న నెలకోటం పిల్లరా, మే నెల 1 తారీఖున ఉండ్రాజవరంలో అభిషేక ప్రార్థన. మరి దయచేసి ప్రార్థన చేయండి, పాల్గొండి. మిమ్మల్ని అందరినీ దేవుడు దీవించునుగాక. ఆమేన్. ఆమేన్.